కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వరద గోదారి. రచన శ్రీ కెవి లక్ష్మణరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కెవి లక్ష్మణరావు గారిది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం. వీరు 1978లో జన్మించారు. రచయిత అయిన తండ్రి గారి నుంచి స్ఫూర్తి పొంది రచనా వ్యాసంగం చేస్తున్నారు. బాల సాహిత్య రచయితగా 150 పైచిలుకు కథలు రాశారు. వీరి బాల సాహిత్య రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి పలు కథలు కథాస్రవంతిలో ప్రసారమయ్యాయి. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి తీవ్రమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ వరద గోదావరిలో మునిగిపోయాయి. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం. బెస్తవారిపేట. సాయంత్రం అయింది. సంధ్యాసూర్యుడు మబ్బుల మాటుకు వెళ్ళాడు. అక్కడక్కడ నల్లని మేఘాలు ఆవరించి ఉన్నాయి. అవి చల్లబడిన చోటల్లా వాన తుంపర తుంపరగా సన్నగా పడుతోంది. అక్కడే మట్టి రోడ్డుకు ఒకవైపుగా 4 వెదురు కర్రలు పాతి ఉన్నాయి. వాటిపైన కొన్ని కొబ్బరి తడకలు కప్పి ఉన్నాయి. ఆ మధ్యలో నిల్చున్నాడు సర్పంచి భూషణం. పేరు పాతదే, అతని తాతయ్యది. కానీ కొద్ది గొప్ప చదువుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాడు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. బాబూ, ఎందుకో పిలిచారు? భూషణం ఎదురుగ్గా నిలబడిన వీరయ్య అడిగాడు. మనూరు ఏటిగట్టు అవతల శివారు ప్రాంతం శివాయిలంకను గోదావరి చుట్టుముట్టింది. వరద మధ్యలో వాళ్ళంతా దిక్కులో నిలయ్యారు. చుట్టూ నీరున్నా తాగలేని దుస్థితి. రేపు ఉదయమే వాటర్ ప్యాకెట్లను వాళ్ళకి అందించాలా? అందుకు మీ సాయం కావాలా? వీరయ్యతో పాటు అక్కడున్న శివ, అబ్బులు, సుబ్బిగాడు అందరి వంక చూస్తూ చెప్పాడు భూషణం. వెలుగుతున్న చుట్టముక్క పైనుండి చిన్న చినుకు పడడంతో మొత్తం ఆరింది. ఆరిపోయిన చుట్టకు ప్రాణం పోయడానికి తన శక్తి పెట్టి గట్టిగా లోపలికి లాగాడు. చుట్ట చివర నిప్పు రాలేదు. చుట్టపీకను దూరంగా విసిరేశాడు. పక్కనున్న చెంబులోంచి గొంతులోకి గుక్కెడు నీళ్లు పోసుకుని పక్కకు ఊశాడు. మెళ్ళో తుండుగుడ్డతో మొహం తుడుచుకుంటూ, అయ్యా, వయసు 7 పొదులు దాటింది. కంటికి సూపు మందగించింది. ఒంటికి ఓపిక లేకుంది. నాను పరుగు పెట్టనేనయ్యా, పడవ ఎక్కనేనయ్యా. వీరయ్య దీనంగా అన్నాడు. ఎరా అబ్బులు, మీ ముగ్గురి మాట ఏమిటి? వాళ్ళకి ఈత సరిగ్గా రాదయ్యా. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసును. వీరయ్యే మళ్ళీ అన్నాడు. అప్పుడే ఆకాశంలో పెద్ద మెరుపు, ఆ వెనకనే పెద్ద పిడుగు. ఆ శబ్దానికి వీరయ్య జంకాడు. ఆ ముగ్గురు ధైర్యంగానే నిలబడ్డారు. వీరయ్య, వీళ్ళకి ఈత రాకపోవచ్చు, కానీ భయం లేదు. అది చాలును పడవెక్కడానికి, ప్యాకెట్లు అందించడానికి. ఓ పాలి వెళ్ళొస్తే టిప్పుకు ఒక్కొక్కరికి 200. ఒక టిప్పు డబ్బులు ఇప్పుడే అడ్వాన్స్గా ఇచ్చేస్తా. ఆ మాటతో శివ ఆలోచనలో పడ్డాడు. ఇంటర్ చదివాడు. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా ఏడాది క్రితమే నాన్నకి పక్షవాతం వచ్చింది. కాలు చేయి పడిపోయాయి. అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రమే. చెల్లిని చదివించాలి, ఆపై పెళ్లి చేయాలి. వయసు తక్కువ, బాధ్యతలు ఎక్కువ. అక్కడ ఉద్యోగం వదిలిపెట్టాడు. ఇక్కడ ఊర్లోనే వచ్చిన పనులు చేసుకుంటూ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. ఇప్పుడు ప్రతి రూపాయి శివకు అవసరమే. ఎరా శివ? భూషణం అడిగాడు. అబ్బులు, సుబ్బుగాడు వస్తానంటే నేను కూడా వస్తాను బాబు. సిగ్నల్ ఇచ్చేశాడు. అబ్బులకు నాకు అంతో ఇంతో ఈదరం తెలుసు. చిన్నప్పుడు ఈడు అయ్యే ఏటాడితే చేపను తిన్నాడే గాని ఏనాడు ఆడి చేత్తో గోదాట్లో ఓలేసరలేదు, చేపను పట్టలేదు. శివగాడికి ఈత రాదయ్యా, సుబ్బిగాడు అన్నాడు. ప్రమాదం వచ్చి పడవ గోదాట్లో పడితేనే మీరు ఈదాలరా. అయినా సత్తిపొడి నడిపే పడవ నాటుతే, కానీ నీట్గా నేర్పుగా నడుపుతాడు. లైఫ్ జాకెట్లు కూడా ఉంటాయి రోయ్. అని చేత ఆకాశంలోకి సూర్యుడు వచ్చి రాగానే ఏటిగట్టుకొచ్చేయండి. మరో ఆలోచన వద్దో. మన ఊరు ఏటిగట్టు నుండే పడవ బయలుదేరుతుంది రోయ్. ఆ మాట వినగానే, సర్పంచ్ గారు, అక్కడ ఒడి ఎక్కువ,
సుడులు ఎక్కువే. మన పక్కూరు పెదపట్నం నుండే పడవ శివాయిలంకి వెళ్ళాలి. ఇలా చెప్పానని ఏమనుకోపాకండి బాబు, వీరయ్య సలహా ఇచ్చాడు. అవసరం మనది. మనూరు ఏటికట్టు నుండే పడవ పోతాది. భూషణం మాట్లాడితే బల్లగుద్ది చెప్పినట్టే. ఊరు మారిసేదేలే, మాట తప్పేదేలే, తగ్గేదేలే. వీరయ్యను అతని మాటను లెక్క చేయకుండా ఆవేశంగా చూస్తూ గొప్పగా ఫీల్ అవుతూ అనేశాడు భూషణం. 4 టిప్పులు ఎడితే 800. ఆ మర్నాడు విశ్రాంతి తీసుకున్నా పర్లేదు. రేపు కట్టపడితే చాలు. మనసులో లెక్కలేసుకుంటూ శివ ఇంటికి నడిచాడు. పొద్దుపోయిన కొడుకు ఇంకా ఇంటికి చేరుకోలేదని చూరు వద్దనే కూర్చుంది దుర్గమ్మ. అమ్మయ్యా, నా శివుడు వచ్చేశాడు అనుకుంటూ లేచింది. ఎరా, ఆలస్యమైందే? నీకెట్టవని చేపల పులుసు చేశాను, కాళ్ళు కడుక్కో, కూడు తిందువు గాని అంటూ గుడిసెలోకి వెళ్ళింది. అన్నయ్య, నాకు నోట్బుక్లు కొనాలా. 10 ఏళ్ల గంగ శివుడు పక్కనే కూర్చుంటూ అంది. నా శివుడు వచ్చాడా అంటూ నులక మంచం పైనుండి ఆత్రంగా లేవబోయాడు కొండయ్య. ఆ అయ్యా, లేవ మాకు అంటూ కొండయ్య పక్కనే ముక్కాలి పీట మీద కూర్చున్నాడు. కూడు తిన్నావా? నాన్న కాలు నొక్కుతూ అడిగాడు. తిన్నాడు అంది దుర్గమ్మ. శివ నోటికి చేపల పులుసు ముద్ద కలిపి పెట్టింది. అమ్మా, ముద్ద భలే రుచిగా ఉందే. రుచి పులుసులో కాదే, నీ చేతిలో ఉందే. ముద్ద తింటూ దుర్గమ్మ కేసి మురిపంగా చూస్తూ అన్నాడు. శివుడి మాటలకి దుర్గమ్మ మురిసిపోయింది. అమ్మా అంటూ భూషణం ఇచ్చిన 200 కాగితం ఆమె చేతిలో పెట్టాడు. పచారీ కొట్టు పరమేశానికి జమ చేసేయి అన్నాడు. ఎక్కడివిరా, నీకు నెలలో 1 తప్ప మళ్ళీ ఎవరు ఇయ్యరుగా? నోటికేసి చూస్తూ నోరెళ్లబెడుతూ అడిగింది దుర్గమ్మ. రేపు చేయాల్సిన పనికి అడ్వాన్స్గా ఇచ్చారులే అంటూ సర్పంచ్ తనకు చెప్పిన పనిని చెప్పాడు. ఆ మాట వినగానే కంగారు పడిపోతూ అన్నం కంచాన్ని పక్కన పెట్టింది. రే శివ, నువ్వు పడవెక్కమాకురా, ఏటికి ఎదురీదొద్దురా కొడుకుకేసి ఆప్యాయంగా చూస్తూ అంది. అన్నయ్య, అమ్మ మాట వినిపించుకో. గంగ కూడా శివుడికేసి బెంగగా చూస్తూ వంత పాడింది. హస్, మడిచన్నాక కూటి కోసం కట్టపడాలా, మగాడన్నాక ఆ మాత్రం సాహసించాలా? మీ ఆడంగులు ఆడి దారికి అడ్డు రామాకండి. కొడుకుకేసి గర్వంగా చూస్తూ మంచంపై నుండే మీసం మెలేశాడు కొండయ్య. మొగుడి మాటలకు దుర్గమ్మ మెటికలు విరిచింది. ఒక అయ్య అనాల్సిన మాటలేనా? నీకే కాలు చెయ్యి ఆడకపోయినా కడుపులో సల్లగా ఉంటుంది. ఏమైనా చెబుతావు. 9 మాసాలు మోసిన పేమనాది. నా పేనం పోయినా సరే ఒప్పుకోను. శివా, నా మాటిను. చేపల పులుసు ముద్ద మరొకటి నోట్లో పెడుతూ గోముగా అంది దుర్గమ్మ. దుర్గమ్మ అంటే అమ్మే కాదే, అమ్మోరు కూడానే. అప్పుడప్పుడు నాకు ధైర్యం కూడా చెప్పాలా. ప్రెసిడెంట్ గారితో వస్తానన్నాను. నా మాటకు అడ్డురామాకండి. పేనం పోయినా మాట తప్పను. అవసరమైతే ఆ మాట కోసం పేనాన్నైనా లెక్క చేయను. మొండెదవ, రాజు కన్నా బలమైనోడు. కొడుక్కేసి ప్రేమగా చూస్తూ మనసులో అనుకుంది. శివుడు ఆరు బయటకు వచ్చాడు. వీధి బల్బులు ఆకాశం పైన తారల్లా మిణుకుమిణుకుమంటూ వెలుగుతూనే తిరిగి మబ్బులు మాటికెళ్లిన చందమామలా ఆరిపోతున్నాయి. మడత మంచం మీద వాలాడు. తలకింద 2 చేతులను మడిచిపెట్టుకుంటూ పైకి చూశాడు. నల్లని మేఘాలు ఆకాశమంతా ఆవరించి అమావాస్య చీకటిలా ఉంది. వరద గోదావరిలో పడవెక్కడం, చీకట్లో ముందుకెళ్లడం ఒక్కటేనా? ప్రమాదమేనా? శివుడి మదిలో చిన్నగా సందేహం మొదలైంది. ఏరో శివా, ఏట ఆలోచిస్తున్నావు? త్వరగా తొంగో, పొద్దు కాగానే బేగ వెళ్ళిపోవాలా, పడవేకేయాలా, మర్చిపోకు. అబ్బులు ఆ దారి గుండా వెడుతూ అన్నాడు. అట్టాగే, చీకట్లో పడిపోగలవు, జాగ్రత్తగా వెళ్ళబోయ్. అలవాటైన దారే గందా, కళ్ళు మూసుకున్నా పోగలను రాయ్. అబ్బులు ధీమాగా అంటూ వెళ్ళిపోయాడు. మరి నాకు ఈదడం అలవాటు లేదుగా, క్షేమంగా రాగలనా? మళ్ళీ అనుమానం మొదలైంది. కళ్ళు తెరిచుంటే ఇట్టాట ఆలోచనలే వస్తాయి. అబ్బులు చెప్పినట్టుగా తొంగుంటే ఏ భయం ఉండదు అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కునుకు తీశాడు శివ. తెల్లగా తెల్లారుతోంది. శివుడు లేచాడు. దుర్గమ్మ అప్పటికే పెరట్లో నేను సాయంత్రం ఒబ్బిడిగా పేడ అలికిన చోటుకి వెళ్ళింది. 3 ఇటుకలను అటు ఇటు పెట్టి మధ్యలో మరో 3 పేర్చింది. వాటిపై నీళ్లతో నిండుగా ఉన్న సీవెండి డేగిసా పెట్టింది. కింద తేలిగ్గా ఉన్న కొబ్బరి డొక్కలను వేసింది. వాటిపై కిరసన చుక్కలు వేసి అగ్గిపొల్లు వెలిగించింది. పొయ్యి వెలిగింది. మంట మండింది. అబ్బులు సుబ్బుగాడు ఈ పాటికి ఏటికట్టుకు వెళ్ళిపోయి ఉంటారు. ప్రెసిడెంట్ గారు వచ్చేసి ఉంటారు. ఆయనకు టైం అంటే టైమే, లేటుగా ఎడితే ఊరుకోరు మనసులో అనుకున్నాడు. పళ్ళు తోమాడు. చన్నీళ్ళతోనే స్నానం చేసేశాడు. అది గమనించిన దుర్గమ్మ
పొయ్యి మీద ఏం నీళ్లు పెట్టానురా, కూసేపు ఆగలేకపోయావా? కొడుకు ఆత్రం చూసి ఆశ్చర్యంగా అంది. అంత టయ్యం లేదే అంటూ తుండుగుడ్డతో ఒళ్ళు తుడుచుకున్నాడు. గబగబా చొక్కా తొడిగాడు. అంతలోనే, ఒరేయ్ శివ, ఓ యాప్పలు ఈరా, పళ్ళుతోవాలా అంటూ కొండయ్య మంచం పైనుండి అరిచాడు. రాత్రి ఆడు చెప్పింది మర్చిపోయావా? ఆడు పిచ్చిరెడ్డి గారి పనికి వెళ్ళాలా, ఆడసలే ఆలస్యం అయిపోనదని కంగారు పడుతున్నాడు. ఆ ఇబ్బంది పెట్టమాక, ఇందా యాప్పల్లా అంటూ దుర్గమ్మ కొండయ్యకు పందుం పుల్లని అందించింది. పక్కనే చెంబుతో నీళ్లు పెట్టింది. అమ్మా ఎల్లొత్తానే, అయ్యే జాగ్రత్త అంటూ ప్లాస్టిక్ కవర్లో పెట్టిన సెల్ ఫోన్ నిక్కర జేబులో పెట్టుకుని బయలుదేరాడు శివుడు. వద్దంటే ఈనడు కదా మనసులో అనుకుంటూ నడుచుకుంటూ వెళుతున్న కొడుకు వీధి మలుపు తిరిగే వరకు చూస్తూ అక్కడే ఉండిపోయింది. అప్పటికే అబ్బులు సుబ్బుగాడు అక్కడికి వచ్చున్నారు. ఎరా లేట్ అయిందే? భూషణం శివుడిని అడిగాడు. నడుచుకుంటూ వచ్చాను కదా బాబు. ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్పేశాడు. మేమేమైనా విమానం ఎక్కొచ్చామా? సుబ్బిగాడు వెక్కిరిస్తూ అన్నాడు. అబ్బులు పక్కపక్క నవ్వాడు. పరాచకాలకి ఇది సమయం కాదు, పడవెక్కండే. భూషణం వాళ్ళ ముగ్గురికి లైఫ్ జాకెట్స్ ఇస్తూ అన్నాడు. శివుడు ఒక్కసారి గోదావరి కేసి చూశాడు. మూడో కన్ను తెరిచిన ముక్కంటిలా ఉగ్ర రూపంలో గోదావరి ప్రవాహం ఉందనిపించింది. ఏటిగట్టుకు బరాబరీగా నీరుంది. సముద్రంలో అలల్లాగా గోదావరి సుడులు తిరుగుతోంది. వరద గోదావరి రూపం చూడగానే ఒక్కసారిగా గగ్గురుపాటు కలిగింది. ఏటిగట్టు యువతలు ఉండేవాళ్లంతా వరద వింతను చూడడానికి వస్తున్నారు. ఏటి కట్టకు అటు ఇటు గేదెలను కట్టేశారు. వేసే పేడ అక్కడే, అవి తినే గడ్డి అక్కడే. నిన్న కురిసిన వానతో ఏటిగట్టు అంతా తడిసిపోయింది. మట్టిలో చెప్పు దిగితే తిరిగి అడుగు వేయడం కొంచెం కష్టంగా ఉంది. పడవెక్కగలనా? శివుడు మనసులో సందేహం. ఏటి ఆలోచిస్తున్నావు? సత్తిపండు అరుస్తున్నాడు. పోదాం పదా, త్వరగా లైఫ్ జాకెట్ తొరుకోరా అబ్బులు మందలించాడు. అలాగే అబ్బులు అంటూ శివుడు జాకెట్ వేసుకున్నాడు. బటన్స్ పెట్టుకున్నాడు. వీరయ్య చుట్టముక్క కాల్చుతూ గుప్పు గుప్పుమంటూ పొగను వదిలాడు. తిరిగి చుట్టుముక్కను 2 వేళ్ల మధ్య అదిమి పెడుతూ, ప్రెసిడెంట్ గారు ఓడెక్కువైంది, గోదారం వేసే సుడులకు పడవ ఆగదు. నా మాటిని పక్కూరు నుండి పడవ పోనీయండి మళ్ళీ చెప్పాడు. అమ్మ పెట్టదు, అడుక్కు తినేదని, నువ్వు పోవు, వాళ్ళని పోనీవు. భూషణం వీరయ్య కేసి కోపంగా చూస్తూ అన్నాడు. వీరయ్య నోరు మూసుకున్నాడు. పడవ బయలుదేరుతుంటే, సత్తిపండు వాటర్ ప్యాకెట్ మధ్యలో వేసుకో. ఒరే మీ ముగ్గురు బ్యాలెన్స్గా కూకోండి, బరువు అటు ఇటు సమానంగా ఉండాలా. వీరయ్య చెప్పినట్టే ఆ ముగ్గురు కూర్చున్నారు. సత్తిపండు తెడ్డును వరద నీటిలోకి దింపాడు. తిరిగి తీశాడు. పడవ బయలుదేరింది. జాగ్రత్త జాగ్రత్త. ఉండబట్టలేక వీరయ్య తిరిగి నోరు తెరిచాడు. వంగకండి, నీటిలో చేయి పెట్టమాకండి, అట్టాగే నిదానంగా కూకోండి. నేను చెప్పినప్పుడు వాటర్ ప్యాకెట్లు కనపడి నీళ్లలోకి గిరాటేసేయండి. ఒకవైపు నిదానంగా పడవ నడుపుతూనే ముగ్గురితో మెల్లగా అన్నాడు సత్తిపండు. గట్టుమీదున్న భూషణం, వీరయ్యతో సహా అక్కడున్న వాళ్ళంతా పడవ విడుతున్న వైపే ఆత్రంగా చూస్తున్నారు. పడవ అంచుతో సమానంగా ఉన్న వరద నీళ్లు శివుడి చేతికి అప్రయత్నంగా తగిలాయి. నీళ్లు చల్లగా ఉండడంతో చెయ్యి జివ్వుమంది. చచ్చిపోయి నీటిలో తేలుతున్న చేపల్ని, పరిచిన చాపలా నీటిలో తేలియాడుతూ పోతున్న చెత్త చెదారాన్ని చూడగానే శివునికి నదిలో నీటికి వరద నీటికి తేడా ఎంతో కదా అనిపించింది. అప్పుడే ఒక పాము ప్రాణం కోసం పాకులాడుతూ తల పైకెత్తి పాక్కుంటూ పడవ వైపే వస్తోంది. సై తీరవి శివగా, పాము అబ్బులు అరిచాడు. శివుడు టక్కని చేయి తీస్తూ, పావు నన్నేం చేత్తదరా గొప్పగా అన్నాడు. ఆహా, ఇతరారుడికి కూడా మాట్లాడుతున్నాయి రోయ్ సుబ్బిగాడు అన్నాడు. సత్తిపండు పడవని ఒడుపుగా నడుపుతున్నాడు. గోదావరి నీళ్లు ఎర్రగా ఎందుకుంటాయరా శివుడు అబ్బుల్ని అడిగాడు. తెలీదురా అబ్బులు సందేహంగా మొహం పెడుతూ అన్నాడు. పోనీ సుబ్బిగా నీకైనా తెలిసినా? తెలీదురా సుబ్బిగాడు కూడా పెదవి విరిచాడు. సత్తిపండు నీకైనా తెలిసింట్రా? సస్ నాతో మాట్లాడమాకండి, పడవ నడిపేటోడు సూపు నీటి మీదే ఉండాలా, లేకుంటే పడవలోకి నీళ్ళు వస్తాయిరా తత్తి కొడక. సత్తిపండు విసుక్కున్నాడు. ఆడిని మాట్లాడించుకో, ఎర్రగా ఎందుకుంటారా అబ్బులు ఆసక్తిగా అడిగాడు. ఎర్రటి ఎత్తైన కొండలను పిండి చేసేస్తుందిరా అదే వరదంటే, అందుకే ఎర్రగా ఉంటాయని శివుడు చెప్పాడు. కొండలే కాదు రోయ్, ఓళ్ళ నీళ్లను కూడా మింగేస్తుంది అబ్బులు అన్నాడు. అప్పుడే నీళ్లు నీళ్లు అంటూ వరద నీటి తాకిడికి తట్టుకోలేక ఇళ్లపైకి ఎక్కిన బాధ్యతలంతా ఏకధాటిగా అరుస్తున్నారు. వాళ్ళని అలా చూడగానే శివుడి గుండె తరుక్కుపోయింది. చేతికందిన ప్యాకెట్లను మిగతా ఇద్దరితో కలిపి చేయి చాచిన వారికి అందించసాగారు. ఆపదలో ఉన్నోళ్ళకి ఆకలి తీరత్తన్నారు, మీరు చల్లగుండాలా పైనున్న ఒక ముసలోడు దీవిస్తూ అన్నాడు.
ఆ మాటతో తోటి మనిషికి ఆపదలో సాయం చేస్తే ఆ తుప్తే వేరు శివుడన్నాడు. అవును రోయ్. అబ్బులు సుబ్బిగాడు వంత పాడారు. ప్యాకెట్లు అయిపోయాయి. పడవ గట్టు వైపుకి తిరిగి బయలుదేరింది. గట్టు దగ్గరకు ఆ నలుగురు క్షేమంగా చేరుకోవడంతో భూషణం మీసం తిప్పుతూ ఒడి సుడి అన్నావు, ఇప్పుడేమంటావు వీరయ్యతో అన్నాడు. గోదారమ్మను అంచనా వేయొచ్చు, కానీ వరద గోదావరి నమ్మలేం బాబు వీరయ్య సమాధానంగా అన్నాడు. ఆ మాటతో భూషణం వీరయ్య కేసి చిరాగ్గా చూశాడు. పిరికి మాట చెప్పకు, పడవ రెండో టిప్పి ఎత్తంది చూడో విసుక్కుంటూ అన్నాడు. శివుడి లైఫ్ జాకెట్ బటను ఒకటి ఊడి ఉంది. అది గమనించిన అబ్బులు, శివా బొత్తం పెట్టుకోరాయ్ చెప్పాడు. పర్వాలేదురా తేలిగ్గా తీసి పారేస్తూ అన్నాడు. గట్టు మీద ఉండగా ఎట్టాటేసాలైనా ఏయ్ కాదన్ను, వరద నీటికి ఊరే తల ఉంచింది, నువ్వెంతరా జాగ్రత్త సుబ్బిగాడు అనడంతో బొత్తం పెట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకెళ్లిన వాటర్ ప్యాకెట్స్ను మిగిలిన బాధితులకు అందించారు. పడవ తిరిగి గట్టు దగ్గరికి చేరింది. మంచినీళ్ళు అందిస్తున్నాం సార్, సహాయక చర్యలు సాగుతున్నాయి భూషణం ఫోన్లో పైవాళ్లతో గొప్పగా చెబుతున్నాడు. ఇక మిగిలిన ప్యాకెట్లతో పడవ మూడో ట్రిప్పుకు బయలుదేరింది. లైఫ్ జాకెట్ వేసుకోరా శివా సుబ్బిగాడు అరిచాడు. గాలి ఆడుతోంది, ఓ 10 నిమిషాలు వేసుకుంటాలే సుబ్బిగాడి మాటను తేలిగ్గా తీసి పారేస్తూ అన్నాడు. అప్పుడే పడవ ఒక్కసారిగా అదుపు తప్పింది. సుడిగుండంలో పడవ తిరగబడ్డం, ఆ నలుగురు పడవతో పాటు నీటిలో పడిపోవడం ఒకేసారి జరిగాయి. గట్టు మీద ఉన్న వాళ్ళంతా ఊహించని హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కూతవేటు దూరంలో నాటు పడవ ప్రమాదం వారిని దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. గట్టు మీద వాళ్ళ హాహాకారాలతో వరద నీరు కూడా అక్కడే నిలిచిపోయింది. పడవ ప్రమాదం విషయం అప్పుడే ఊరంతా గుప్పుమంది. దుర్గమ్మ, గంగ గట్టు మీదకు పరుగు పరుగున వచ్చారు. పెను తుఫాను తాకిడికి కూలిపోయిన చెట్టులా దుర్గమ్మ అక్కడే కూలబడిపోయింది. నా శివుడెక్కడా కొడకా, ఏడకపోయావురా, రారా అమ్మ అని పిలవరా అంటూ రోదించసాగింది. నెత్తు నోరు బాదుకుంది. గుండెలవిసేలా ఏడుస్తోంది. నా శివుడు లేకుండా నేను బతకలేను బాబోయ్, నేను చచ్చిపోతా అంటూ ఒక్కసారిగా లేచింది. గోదాట్లోకి దూకేయటానికి ఆవేశంగా పరుగుపెట్టింది. అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ గంగ దుర్గమ్మ కాళ్ళు పట్టుకుంది. నీ శివుడికేం కాదు, ఆడు బతికే ఉంటాడు భూషణం దుర్గమ్మతో గట్టిగా అంటున్నాడు. అక్కడున్న ఆడాళ్లు దుర్గమ్మను గట్టిగా పట్టుకున్నారు. ఆమె సొమ్మసిల్లిపోకుండా చెంబుతో నీళ్లు తాగిస్తున్నారు. నేను చెబుతూనే ఉన్నాను కదా బాబు వీరయ్య భూషణం కేసు చూస్తూ అన్నాడు. భూషణం భయంగా చూస్తున్నాడు. అంతలోనే లైఫ్ జాకెట్ సాయంతో సుబ్బిగాడు, అబ్బులు, సత్తిపండు నీటికి ఎదిరి ప్రాణాలతో బయటపడ్డారు. గట్టు మీదున్న వారికి ఒక్కసారిగా ఆనందం వేసింది. సావుని జయించినోళ్ళు మీరు భూషణం తెరిపిన పడుతూ అన్నాడు. నా శివుడేడి దుర్గమ్మ వాళ్ళ వంక చూస్తూ అడిగింది. అవును, శివగాడెక్కడ్రా భూషణం కూడా కంగారు పడుతూ అడిగాడు. ఈత రాదు, లైఫ్ జాకెట్ వేసుకోలేదు, ముండెదవ, నేను చూస్తుండగానే వరద నీటిలోకి 10 అడుగుల లోతులోకి దిగబడిపోయాడు గట్టిగా ఏడుస్తూ సుబ్బిగాడు చెప్పాడు. దుర్గమ్మ రోదనలు మిన్నంటాయి. శివుడు ఆ వరద నీటిలో ఎక్కడైనా కనిపిస్తాడేమోనన్న ఆశతో అక్కడున్న వాళ్ళ కళ్ళన్నీ ఆరాటపడుతూ వరద గోదావరిపైకి చూడసాగాయి. గట్టు మీద పశువులు గడ్డి తినకుండా అట్లాగే ఉండిపోయాయి. ఇసకేస్తే రాలనంత జనం. ఊరంతా గట్టు మీద ఉంది. ఒక్క నడవలేని కొండయ్య తప్ప. శివుడి జాడ కనపడడం లేదు. వారి ఆశ నెరవేరడం లేదు. భూషణంలో భయం ఎక్కువైంది. తప్పు చేశానా అన్న దిగులు మొదలైంది. అప్పుడే భూషణం ఫోన్ రింగ్ అయింది. ఆత్రంగా తీసి ఫోన్ స్పీకర్ మోడ్లో పెడుతూ హలో అన్నాడు. గట్టు మీద ఉన్న వారంతా భూషణం కేసు చూశారు. సర్పంచ్ గారు, నేను శివుణ్ణి అట్నుంచి ఆ మాట వినగానే శివా ఎక్కడా భూషణం వరద నీటిని కనుచూపు మేర కనపడేదంతా చూస్తూ ఆరాటపడుతూ అడిగాడు. ఊరంతా ఫోన్ మాటలను వింటోంది. గోదావరి సుడి కిందకి తీసుకుపోనాది, లంక తోటలోని దుబ్బుగడ్డి చేతికి సిక్కింది బాబు, మెడ వరకు నీళ్లు, కవర్లో ఉన్న సెల్ ఫోన్ సాయంతో తలపైకెత్తి మాట్లాడుతున్నా, ఆయాసంగా ఉందయ్యా, ఆలస్యం అయితే సుడిలో పడి చచ్చిపోతా బాబు. శివుడి మాటలు పూర్తవకుండానే మరో పడవ బయలుదేరింది. ఊరంతా సజీవంగా వచ్చే శివుడి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కనుచూపు మేరలో పడవ కనపడింది. ఊరంతా వారి వైపే వస్తున్న శివుణ్ణి గమనించింది. ఆ నా శివుడు వస్తున్నాడు దుర్గమ్మ ఒక్కసారిగా లేస్తూ గట్టిగా అంది. దుర్గమ్మ కళ్ళలో వరద గోదారిగా వచ్చిన కన్నీళ్లు ఆనంద గోదారిగా మారిపోయాయి. గంగమ్మను నెత్తిని పెట్టుకుని శివయ్య పేరాడిది, గోదారమ్మ ఆడిని కలుపుకోదు, బతుకు దారి చూపిస్తుంది వీరయ్య ఆనందంగా అన్నాడు. భూషణం వీరయ్య మాటలను తిరగేయలేదు.
ఆవేశంతో వచ్చిన ఆలోచన కన్నా అనుభవం కూడిన ఆలోచన ఎప్పుడూ గొప్పదే అనుకుంటూ 2 చేతులెత్తి వీరయ్యకు దండం పెట్టాడు. మీరింతవరకు వరద గోదారి కథ విన్నారు. రచన శ్రీ కెవి లక్ష్మణరావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి